నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తరపున దివ్యాంగుల వృద్ధుల సహాయ పరికరాలు ఉపకరణాల ఉచిత పథకం ADIPలో భాగంగా భారత కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ అలింకో సహకారంతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వృద్ధుల సంక్షేమ శాఖ నంద్యాల జిల్లా కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా నిర్వహణలో ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నంద్యాల ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో హాజరైన దివ్యాంగులు వృద్ధులను పరీక్షించి వారికి అవసరమైన వారికి బ్యాటరీతో నడిచే 3 చక్రాల సైకిళ్లు, చక్రాల కుర్చీలు, చంక కర్రలు, వెనుకిడి యంత్రాలు, అందుల చేతి కర్రలు ఉచితంగా అందించడానికి ఎంపిక చేయడం జరుగుతుంది. సాధికారిత శాఖ ఆధ్వర్యంలో ADIP వికలాంగుల ప్రత్యేక ఉపకరణాల అందజేసే పథకంలో భాగంగా అలింకో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కార్పొరేషన్ సహకారంతో ఈ నెల 26వ తేదీ నుండి నంద్యాల జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ తేదీలలో దివ్యాంగుల ప్రత్యేక శిబిరాలని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ రాష్ట్ర శాఖ జిల్లా అధికారి ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరంలో పాల్గొని వారు పరీక్షించిన తర్వాత వారికి అవసరమైనటువంటి మోటార్తో పనిచేసే ట్రైసైకిల్స్, చంకకర్రలు, వినికిడి యంత్రాలు, అందులకి వారికి అవసరమైనటువంటి కర్రలు, ఇంకా ఇతర అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా కృత్రిమ అవయవాలు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. వీటికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి తయారైన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి వారిని పిలిచి వారికి అందజేయడం జరుగుతుంది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.